హాయ్ ఫ్రెండ్స్, హలో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి. మీకు ఆల్రెడీ ముందు ఒక వీడియో పోస్ట్ చేశానండి. సో ఆ వీడియోలో కనుక మీరు చూసుకున్నట్టయితే మంచి మాట మంచి పనులండి. సో మంచి మాటల గురించి మనం మాట్లాడుకుందాం. హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. సో అలాగే ఇప్పుడు మనం సేవింగ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను చెప్పాను కదండి, ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకుంటానండి. బయట ఏమి కొన్నాను. ఇది గురించి చూడండి. పిల్లల కోసం అయితే నేను ఇక్కడ సున్నుండలు చేశానమాట ఇంట్లోనే. బయట ఏవి కొనండి నేను మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి, అది నాకు రాదు అంటే తప్ప మ్యాక్సిమం అన్నీ నేర్చుకున్నాను. సో సున్నుండు ఇది నేను చాలాసార్లు చేశానండి. సున్నుండు ఇది నాకు తెలిసి ఒక 20 సార్లు అనుకుంటాను. నేను చాలాసార్లు చేశాను. సో మా పాప అయితే అప్పుడే 3 తినేసింది. మా వారు తినేసి వెళ్ళారు, బాగున్నాయి అన్నారు. సో ఇలా చేసుకున్నానండి. సో మీరు కూడా ఇలాగ హెల్తీగా చేసి మీ పిల్లలకి పెట్టండి. మీకు గుర్తుంటుంది, మా పిల్లలకి నా చేతితో చేసి పెట్టానని. వాళ్ళు హెల్తీగా ఉంటారు. సో ఇంట్లో మనం ఇలాగ సేఫ్గా చేస్తాం కాబట్టి. సో అలాగే ఇది కబోర్డ్లో పెట్టేద్దాం. సో మంచి మాటలు మంచి పనుల గురించి చెప్పుకున్నాం కదండి. సో అలాగే మంచి సేవింగ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సేవింగ్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఒక మనిషి ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే మినిమం ఒక 40,000 అయినా ఉండాలి. అంటే వాళ్ళ ఖర్చులకి అండ్ సేవింగ్స్కి అయినా సరే. ఒక మనిషి తెచ్చి నలుగురు ఇంట్లో తినాలంటే చాలా కష్టమండి, అవునండి. సో కొంతమంది ఇంట్లో ఇద్దరు జాబ్ చేయడానికి అవుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్కి. కొంతమంది ఇంట్లో అవుతుంది. బికాస్ మా ఇంట్లో అయితే అవ్వదండి. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు అండ్ మా పిల్లల్ని చూసేవారు కూడా లేరండి. సో నేనే చూసుకోవాలి కాబట్టి. సో మా హస్బెండే అన్నీ చూసుకుంటారు. సో సేవింగ్స్ అనేది ఏంటంటే, మన హస్బెండ్స్ కష్టపడి తెస్తున్నారు, మనకు నచ్చింది కొనుక్కొని తినేసి, మనకు నచ్చిన బట్టలు కొనేసుకొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టామని కాకుండా, సో ఇది మనకి అవసరం, ఇది మనకి కంపల్సరీ ఉండాలి అంటేనే కొనుక్కోవాలండి, లేకపోతే లేదండి. నేనైతే అదే చేస్తానండి. మ్యాక్సిమం నేను బట్టలు ఎక్కువ తీసుకోనండి. మ్యాక్సిమం నాకు ఇది అవసరం. ఈ అమ్మవారికి చీర పెట్టాలి అన్నప్పుడు నేను చీరలు తీస్తానండి. మామూలు టైం కూడా నేను చీరలు అసలు తీసుకోనండి. అమ్మవారికి పండుగలు వచ్చినప్పుడు చీరలు తీస్తాం కదండి, ఆ టైంలోనే చీరలు తీసుకుంటాను అనమాట. సో అమ్మవారికి పెట్టినట్టు ఉంటుంది, మనకి తీసుకున్నట్టు కవర్ అయిపోద్ది కాబట్టి. సో పిల్లల బర్త్డేకి అయితే నేను కొత్తలో అయితే, అంటే వాళ్ళకి ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే 3 ఇయర్స్ కలగా 2 జతలు తీసిద్దానండి బట్టలు. కానీ ఇప్పుడు మాత్రం మా బాబుకి వచ్చేసి 8 ఇయర్స్ అండి. ఇప్పుడు మా పాపకు వచ్చేసి 6 వచ్చిందండి మొన్నే. ఓన్లీ 1 జత తీస్తున్నానండి. ఎందుకు 1 జత తీస్తున్నానంటే, 2 జతలు తీసినా వేస్ట్ అండి. ఎందుకంటే సంక్రాంతి టైంలో ఎలాగో 2 జతలు తీస్తాం. సో ఇంకెందుకనేసి 1 జత తీస్తున్నానండి. మిగిలిన